మోడల్ గా ఎంతో పేరు తెచ్చుకున్నారు. నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఎందుకో సడన్ గా ఆ నటి సన్యాసినిగా మారిపోయారు. ఇంతకీ ఎవరా నటి? ఏమైంది? సన్యాసిగా ఎందుకు మారాల్సి వచ్చింది? లెట్స్ వాచ్. బర్ఖా మదన్. ఈమె ఒకప్పుడు టాప్ మోస్ట్ మోడల్. 1994లో మిస్ ఇండియా ఫైనలిస్ట్ కూడా. అందాల కిరీటం కోసం సుస్మితా సేన్, ఐశ్వర్య రాయ్లతో కూడా పోటీ పడి మొదటి రన్నర్ అప్ గా నిలిచారు. ఆ తర్వాత మిస్ టూరిజం వరల్డ్ వైడ్ రన్నర్ అప్ గా నిలిచారు. 1996లో కిలాడి కా కిలాడి సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 2003లో రామ్ గోపాల్ వర్మ బూత్ సినిమాలో కనిపించారు. దయ్యం పాత్రలో భయపెట్టడమే కాదు, మంచి పేరు సంపాదించుకున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు సీరియల్స్ లో కూడా నటించిన బర్ఖా అకస్మాత్తుగా సన్యాసం పుచ్చుకున్నారు. బర్ఖా మదన్ పేరు కూడా మార్చుకున్నారు. ఇప్పుడు ఆమె పేరు గ్యాల్టెన్ శామ్టెన్. పర్వతాలు, ఆశ్రమాలలో తిరుగుతూ కనిపిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా తన ఆధ్యాత్మిక అంశాలపై పోస్టులు చేస్తున్నారు బర్ఖా మదన్. దలైలామా ఫాలోవర్ గా ఉన్న బర్ఖా 2012లోనే బౌద్ధ మతాన్ని స్వీకరించారని అనుకున్నారట. ప్రస్తుతం ధ్యానం, ప్రార్థనలు, ప్రజలకు సేవలతో బర్ఖా జీవితం నిండిపోయింది. మోడల్ గా, నటిగా, నిర్మాతగా కూడా ఉన్న బర్ఖా సన్యాసినిగా మారడం వెనుక బలమైన కారణాలు ఉండి ఉండొచ్చు అంటున్నారు కొందరు అభిమానులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు పోస్ట్ చేయండి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని